ఎంతకాలం సెకండ్ హ్యాండ్ లైఫ్ గడపాలి? బ్యాగ్ మనోజ్ది, చెప్పులు మనోజ్వి, షెడ్యూల్ మనోజ్ది, టూత్ బ్రష్ ఇంకా డ్రాయర్ తప్ప నాకు ప్రతి వస్తువు మనోజ్ వాడిందే ఇచ్చారు. అప్పుడే నేను డిసైడ్ అయ్యానా, నాకు నా పేరు ఇంకా నా లైఫ్ రెండు ఫస్ట్ హ్యాండ్వే కావాలని. అంతే, నేను ఐసీఈ ఏర్పాట్లలో పడిపోయాను. తర్వాత క్లియర్ అయిందా? అవే కనిపించడం లేదా? నీ ఎదురుగానే నిలబడి ఉన్నాడు కదా. పార్టీ జరిగిందా? జరిగింది. వెళ్ళు వెళ్ళు, లోపలికి వెళ్ళు, నేను బైక్ పార్క్ చేసి వస్తాను. నువ్వు పొద్దుటి నుంచి ఎక్కడున్నావురా? ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. ఉండు, నీకోసం ఒకటి తెస్తాను. ఏంటి? ఒక్క నిమిషం ఉండు. నేను జీవితంలో ఎప్పుడూ 3 విషయాలనే ఫాలో అయ్యాను. మనసు పెట్టి చదివితే మంచి కాలేజీకి వెళతారు, మంచి కాలేజీకి వెళితే మంచి ఉద్యోగం వస్తుంది, ఇక మంచి ఉద్యోగం వస్తే జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ఈరోజు నా జీవితంలో ఏదైతే లభించిందో అది కేవలం ఈ 3 నియమాల వల్లే. ఈ ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగం. ఈరోజు నా కొడుకు నాకంటే చాలా ముందుకెళ్ళాడు. వాడు కోటా నుంచి నేరుగా స్టాక్ హోమ్కి వెళుతున్నాడు ఇంటర్న్షిప్ కోసం. మా ఫ్యామిలీలో ఇండియాను వదిలిపెట్టి బయటకు వెళ్తున్న ఫస్ట్ పర్సన్ వీడు, మనోజ్ శర్మ. అలాగే మనోజ్ ప్రభావం కొద్దో గొప్ప సంజయ్ మీద పడింది. వాడు కూడా ఐసీఈ క్లియర్ చేశాడు, కానీ ర్యాంక్ కొంచెం తక్కువే. కానీ ఇలాగే కష్టపడితే ఏదో ఒక రోజు మనోజ్ స్థాయికి వస్తాడు. శబాష్, రండి కేక్ కట్ చేద్దాం. రండి, మీరందరూ కూడా రండి ప్లీజ్. రా. ఎంత కష్టపడ్డా ఏం ప్రయోజనం చెప్పు? చివరికి పార్టీ మనోజ్కే దక్కింది. నాకున్నారా తింతే మనోజ్ తమ్ముడు నడిపించుకోవడం. ఇలాంటి మాటలు నా దగ్గర ఇప్పుడు మాట్లాడుకో. ఇక నువ్వు ఉన్నావు చూడు, ఒక డిఫరెంట్ టైప్ రాకెట్వి. నువ్వు వీళ్ళెవరికీ అర్థం కావు. అది కూడా నీకు మంచిదేరా. మనోజ్ నీకు చిచ్చు పెట్టాడు అన్నావు కదా, దాన్ని ఇంకొంచెం వెలిగించడానికి ట్రై చేయి నువ్వు. అందుకే నువ్వు ఐసీఏకి వెళ్ళు. అక్కడికి వెళ్ళి ఒక పెద్ద పేలుడు సృష్టించు. ముంబైలో ఎవరైనా సంజయ్ శర్మ అని పిలిస్తే ఆ పిలుపుందే ఈ కోట వరకు వినిపించాలి. ఇప్పుడు వాళ్ళంతా ఉన్నారే, మనోజ్ను సంజయ్ వాళ్ళ అన్నయ్య అని పిలవాలి. నాకు ప్రామిస్ చేయరా? చెయ్యిరా. మైక్రోసాఫ్ట్ ఉద్యోగం కోసం నువ్వెందుకింత తొందరపడుతున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పించచ్చు కదా. అది ఆ ట్రైన్ వెళ్తుంది కదా, అది 12 గంటల లోకల్. అది 11 గంటల బండి కంటే ముందు వెళ్తుందా? లేదు. ఎగ్జాక్ట్లీ. మనోజ్ 11 గంటల లోకల్, ఇక నువ్వు 12 గంటల లోకల్. నువ్వెంత ప్రయత్నించినా సరే తనకంటే ముందు వెళ్ళలేవు. ఇదే లైఫ్లోని వాస్తవం సంజయ్. నీ ప్రాబ్లం ఈక్వేషన్ టెన్స్ టు ఇన్ఫినిటీ. దీనికి సమాధానం నీకెప్పటికీ దొరకదు. కానీ ఇది నా రియాలిటీ అయితే కాదు కదా. దీనికి సొల్యూషన్ ఏదో ఒకటి ఉంటుంది. నువ్వు ఎంత త్వరగా అంగీకరిస్తే అంత సంతోషంగా ఉంటావు. నన్ను కూడా చూడు, నేనైతే అంగీకరించాను. ఆగగు, మరి నేనేం చేయాలి? నేను జీవితం అంతా కేవలం మనోజ్ తమ్ముళ్ళో మిగిలిపోవాలా?
చూడు మీ అన్నకి 92% వచ్చింది, నీకేమో 47%. మనోజ్ తమ్ముడు వయ్యుండి కూడా కేవలం 50%. మనోజ్ తమ్ముడు, మనోజ్ బాబు తమ్ముడు. మనోజ్ ఎంత ముందుకు వెళ్ళిపోతాడంటే ఏదో ఒక రోజు వీడు వాడి పక్కన కూర్చోడానికి కూడా సిగ్గుపడతాడు. అలాగే మనోజ్ ప్రభావం కొద్దో గొప్ప సంజయ్ మీద కూడా పడింది. వాడు కూడా ఐసీఈ క్లియర్ చేశాడు, కానీ ర్యాంక్ కొంచెం తక్కువే. కానీ ఇలాగే కష్టపడితే ఏదో ఒక రోజు వీడు కూడా మనోజ్ స్థాయికి వస్తాడు. అయిన వాళ్ళను సంతోషపెట్టాలన్న నా కోరిక అది తప్ప, ఆశపడింది తీర్చుకోవాలనుకోవడం అది నా తప్ప. ప్రతి దానికి నువ్వు ఎందుకలా లేవని వింటాను. ప్రతిసారి ఇలా పోల్చడం, అవును ఇది తప్పే. చిన్నప్పటి నుంచి కొంచెం నిశ్చింతగా ఉండేవాణ్ణి, అది తప్ప. ఈ రోజు కూడా ఈ క్షణాన్ని అనుభవించేవాడిని, అది తప్ప. అన్నదమ్ముల బంధం కూడా ఒక రేసులో మారిపోయింది. ఆ రేసులో గెలవాలని బయలుదేరాను, అది తప్ప. అది తప్ప. అన్నా, అసలు ఏమైంది సంజయ్ అన్నకి? And finally, I would like to invite on stage the guest we have all been waiting for, the founder of Bill Next and a renowned VC. Please put your hands together for Mr. Mihir Jain. థ్యాంక్ యూ. ఈరోజు ఈ ఈవెంట్ టైటిల్ బహుశా నా లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయిందనుకుంటా. 0 to హీరో. మీకు తెలుసా, నేను నా జీవితంలో ప్రతి క్షణం ఏదో ఒక దాని వెంట పడ్డాను. నా పేరెంట్స్, మా టీచర్స్ నేను లైఫ్లో ఏం సాధించలేనన్నారు. నాకేం చెప్పేవాళ్ళంటే, శర్మ గారి కొడుకుని చూడు, మళ్ళీ స్టేట్ టాప్ వచ్చాడనేవాళ్ళు. మీలో ఎవరికైనా శర్మ గారి కొడుకు తెలుసా? శర్మ గారి కొడుకు కారణంగా నా కాన్ఫిడెన్స్ 0 అయిపోయింది. నేను 12th ఫెయిల్ అయిపోయాను. ఐ వాజ్ డిప్రెస్డ్. ఇంట్రస్పెక్షన్ చేస్తూ చాలా రోజులు గడిపేసిన ఆ తర్వాత సడన్గా నేను రియలైజ్ అయ్యాను, బహుశా తప్పు నాలో లేదు, ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉందని. ఈ సిస్టమ్ CGPAను దేవుళ్ళుగా మార్చేసింది. ఆ కారణంగా స్టూడెంట్స్ టెక్స్ట్ బుక్స్ తర్వాత ఏం ఆలోచించట్లేదు, అంతే. బట్టి పట్టామా, ఎగ్జామ్స్ రాసామా. అప్పుడే డిసైడ్ అయ్యాను, నేను ఆలోచించుకున్నాను సొంతంగా ఏదైనా చేయాలని. ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ వెరీ సింపుల్. ఒకవేళ మీరు అనుకున్న జాబ్ రాలేదంటే ఫర్గెట్ అబౌట్ ఇట్. సొంతంగా కంపెనీ స్టార్ట్ చేయండి, స్వయంగా ఏదైనా చేయండి. తర్వాత శర్మ గారి కొడుకును హైర్ చేసుకోండి టు వర్క్ ఫర్ యూ. ఈ ప్రపంచంలో జాబ్లు వెతికే వాళ్ళు లక్షల కోట్లున్నారు, కానీ జాబ్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ. బీ దాట్ పర్సన్. బాబా, 12 గంటల లోకల్, 11 గంటల కంటే ముందే వెళ్ళొచ్చా? అవునా? ఎలా? ట్రాక్ మార్చి. నేను మనోజ్ లాగా జాబ్ వెతుక్కోను. నేను మనోజ్ లాంటి వాళ్ళకి జాబ్ ఇస్తాను, స్టార్టప్ చేస్తాను. సంజయ్, ఈ స్టార్టప్ అంటే ఏంటో తెలుసా నీకు? నీకు తెలుసు కదా.